ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాత్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓంకార పంజర సుఖి ముపనిషదుద్యాన కేలి కలకంఠీం అని బాలాత్రిపుర సుందరీదేవిని ప్రార్థిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా ఈ బాలామంత్రం మహిమాన్వితమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులు మొదటగా బాలామంత్రాన్నే ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలాదేవి. అందుకే మొదట బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందగలం. సరస్వతీదేవి విజ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నదే బాలరూపం. ఈమె ఆనందప్రదాయిని, బాల్యంలో నిర్మలత్వానికి ప్రతీక. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనస్సు, బుద్ధి కుదురుగా ఉంటాయి. షోడశ విద్యకు అధిష్టాన దేవత అయిన బాల అనుగ్రహం కోసం ఉపాసకులు శరన్నవరాత్రుల్లో బాలార్చన చేస్తారు. శ్రీచక్రంలో మొదటి దేవత అయిన బాలను పూజిస్తే సత్సంతానం కలుగుతుంది అని ఉవాచ. అమ్మవారి యొక్క త్రిపుర సుందరి స్వరూపాలలో ప్రధానమైనటువంటి మొట్టమొదటి స్వరూపం బాలా త్రిపుర సుందరీదేవి. ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గామ్మను ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంతో మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈరోజు నవరాత్రుల్లో ప్రప్రథమమైనటువంటి రోజు. క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రుల్లో మరి ఈ రోజున ప్రతిపత్తి రోజున అమ్మవారిని చక్కగా బాలా స్వరూపంతో దర్శించుకుని ఆ అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహం మనం పొందగలం. బాలాదేవి చతుర్భుజాలతో ఉండి అరుణకాంతులతో ప్రకాశిస్తూ లోకానికి అపారమైనటువంటి అనుగ్రహ సిద్ధిని ఇచ్చేటువంటి తల్లి బాలాదేవి. త్రిలోకాలను కూడా సర్వదా సంరక్షించగలిగినటువంటి దివ్యశక్తి కలిగినటువంటి అమ్మవారు బాలాదేవి. ఆ బాలాదేవి యొక్క స్వరూప దర్శనం చేత అమ్మవారి యొక్క మిగిలిన స్వరూపములు ఏవైతే ఉన్నాయో మరి ఆ అన్ని రూపాలతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. బాలాదేవిని దర్శించి అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో విశేషమైనటువంటి మానసిక, వాచక, శారీరక దివ్యశక్తి పొందగలరు. శ్రీమాత్రే నమః. టీబీ ప్రాణాంతక వ్యాధిగా విస్తరిస్తూ ఉండటం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆందోళనకరంగా మారిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ వ్యాధి నివారణలో భాగస్వాములైన వివిధ విభాగాల కృషి అభినందనీయమన్నారు. టీబీ నియంత్రణ కోసం చేపట్టిన 75వ టీబీ సేల్ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం రాజ్భవన్లో ప్రారంభించారు. దేశంలో 2025 నాటికి టీబీని నిర్మూలించే దిశగా సాగుతున్న ఈ సేల్ ప్రచారంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టీబీ ప్రాణాంతక వ్యాధిగా విస్తరించడం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆందోళనకరంగా మారిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆందోళనకరంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీబీ వ్యాధిగ్రస్తులు కోలుకుంటున్న రేటు 91% ఉంది. ఈ వ్యాధి నివారణలో భాగస్వాములైన వివిధ విభాగాల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీబీ సేల్ ప్రచారం కోసం ఏఎంజీ ఇంటర్నేషనల్ ప్రతినిధులు 5.01 లక్షల చెక్కును గవర్నర్కు అందజేశారు. An estimated 25.37 lakh TB cases were notified in India in 2023. In olden days, there was really no cure for tuberculosis, and the patients were sent to sanatoria situated on the hills for treatment by giving high rich protein diet to increase the resistance of the patients. I am aware of this personally because very close to my house in Mangalore, there is a hill and we used to call them a TB center, and nobody were allowed to go near because of the infection. It was completely closed. It was on a hilltop. I remember, we used to, every day while going to school, colleges, we had to go via that road, and a kind of fear, we were a bit afraid to walk even on those roads. And I used to see the patients, slim and all, coughing, always coughing. We are not allowed to get into that campus also.
The discovery of several effective drugs has given a hope of recovery from the dreaded disease amongst the patients. According to the Global TB Report 2023, released by the World Health Organization, India has made tremendous progress in improving case detection and reverse the impact of COVID-19 on the TB program. The treatment coverage has improved to 80% of the estimated TB cases, which is an increase of 19% over the previous year. India's efforts have resulted in reduction of TB incidence by 16% in 2022 from 2015, almost double the pace at which global TB incident is declining, which is 8.7%. డిసెంబర్ 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేనని, రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేనని, రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించి మొదలుపెట్టిన పనులను గత పాలకులు నిలిపివేసినట్లు చెప్పారు. ఈసారి బందరు పోర్టు పనులు పూర్తి చేసి చూపుతామన్నారు. పోర్టులో 4 బెర్తులు ఉన్నాయని, వాటిని పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు. అవసరమైతే భూ సమీకరణ మళ్లీ చేపడతామన్నారు. బందరు పోర్ట్, రైల్వే లైన్, జాతీయ రహదారులతో మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుందని, వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటామన్నారు. బందరు కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టించిందంటే, ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి నాకు ఆనాటి ప్రభుత్వాన్ని ఏమనాలి అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థం అవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్టుని స్పీడప్ చేస్తాను. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి తదితరులు సీఎం పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ నిజమైన కర్మయోగి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ప్రధాని మోదీ ప్రపంచ వేదికలపై మన దేశ స్థానాన్ని సుస్థిరం చేశారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ నిజమైన కర్మయోగి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పరమశివుడి స్వరూపంగా పూజలు అందుకున్న ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మ రక్షణకు దేశవ్యాప్తంగా పర్యటించి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వివిధ ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక పద్ధతుల్ని ఏకతాటిపైకి తెచ్చారని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం పేరుతో స్వాతంత్ర ఉద్యమాన్ని మహాత్మా గాంధీ మలుపు తిప్పారని, ఆచార్య వినోబాబావే దేశమంతటా పర్యటించి భూస్వాముల భూముల్ని పేదలకు పంచారని తెలిపారు. కొంతమంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినా మార్పులు జరగవని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యం లేని నడకలు ప్రజల్లో స్ఫూర్తి నింపవని, దేశాన్ని ఏకం చేయలేవని అన్నారు. అది కేవలం నడకగానే మిగిలిపోతుందని తెలిపారు. ప్రధాని మోడీ నడవనప్పటికీ ప్రపంచ వేదికలపై మన దేశ స్థానాన్ని సుస్థిరం చేశారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాలను పురస్కరించుకుని నగర పోలీసుల తరపున సిపి రాజశేఖర్ బాబు దంపతులు తొలి సారెను నిన్న సంప్రదాయ పద్ధతిలో సమర్పించారు. దేవస్థాన ఈవో రామారావు, స్థానాచార్యులు శివప్రసాద శర్మ ఈ సారెను స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాలను పురస్కరించుకుని నగర పోలీసుల తరపున సిపి రాజశేఖర్ బాబు దంపతులు తొలిసారను నిన్న సాంప్రదాయ పద్ధతిలో సమర్పించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రావి చెట్టు వద్ద దుర్గమ్మకు పోలీసు కుటుంబాలతో కలిసి సిపి దంపతులు పూజ చేశారు. స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. అక్కడ నుంచి మేళతాళాలతో అలంకరించిన రథంపై అమ్మవారికి సమర్పించే సారెను దుర్గగుడి టోల్ గేట్ వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి కాలినడకన వచ్చారు. దేవస్థానం ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారను స్వీకరించారు. డీసీపీలు గౌతమిశాలి, ఉదయరాణి, ఉమామహేశ్వరరాజు, కృష్ణమూర్తి నాయుడు, హరికృష్ణ, ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సీఐ గురుప్రకాష్ దంపతులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. 10 ఏళ్ల క్రిందట మహాత్ముడి జయంతి రోజున ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజా ఉద్యమంలో కొనసాగి మంచి ఫలితాలనిచ్చిందని, అదేవిధంగా పీఎంజూగా అమలవుతోందని తెలిపారు. కలెక్టరేట్లోని పెంగల వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ సృజన, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పథకం కరపత్రాలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం కాచవరం, దాములూరు, మూలపాడు, జూపూడి, తుమ్మలపాలెం, పెనుగంచిప్రోలు మండలం లింగంగూడెం, పెనుగంచిప్రోలు, ముచ్చింతల, అనిగండ్లపాడు, కొల్లికుళ్ల, కొనకంచి, నవాబ్పేట, శనగపాడు, ఏ కొండూరు మండలం, కుమరికుంట్ల, జగ్గయ్యపేట మండలం, బోదవాడ, జయంతిపురం, మైలవరం మండలం, కమితర్ల తండా గ్రామాల్లో, మైలవరం మండలం, కనిమెర్ల తండ గ్రామాల్లో పథకం అమలు కానుందని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి అవసరమైన ప్రతి అంశాన్ని ఈ పథకం స్పృశిస్తుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో హౌసింగ్, రహదారులు, మంచినీటి పథకాలు, విద్యుత్, సోలార్, ఆయుష్మాన్ కార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, సమగ్ర శిక్ష, టెలికాం సేవలు, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్, వ్యవసాయం, ఆక్వాకల్చర్, పశుసంవర్ధకం, అటవీ హక్కులు, టూరిజం, పీఎంఏజీవై తదితర అంశాలపై దృష్టి సారించినట్లు వివరించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె సునీత, ఐసీడీఎస్పీడీ జి ఉమాదేవి, డిఎంహెచ్ఓ సుహాసిని, నైపుణ్యాభివృద్ధి అధికారి నరేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఇంత ఘన విజయం సాధించిందంటే ఇది కార్యకర్తల శ్రమేనని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాలలో మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండే విధంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. పెనంలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బాలశౌరి హామీ ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గం కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం పోరంకిలోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దుర్గగుడి మాజీ చైర్మన్ వెలగపూడి శంకర్బాబు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ ముప్పా రాజా, బీజేపీ నియోజకవర్గ నాయకులు విజయేంద్రతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండే విధంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంచాయతీలపైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బాలశౌరి హామీ ఇచ్చారు. ఎంతో వాళ్ళ యొక్క కృషితోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాం. ఈరోజు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనా, బోడే ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైనా కార్యకర్తల యొక్క కృషి, వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని గెలిపించారో తప్పకుండా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం, మరి కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం. అదే రకంగా నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా బోడే ప్రసాద్ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి అవన్నిటిని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో తీరుస్తారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాగానే ఏదో జరిగిపోతుంది అని కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తున్నారని అది మంచిది కాదని అన్నారు. విద్వేషాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని బోడే ప్రసాద్ కోరారు. కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి జరగబోయే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి విషయమే అవ్వచ్చు, లేకపోతే కూటమి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు అన్ని విషయాల్లో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణం, ఒక మధురానుభూతిని మిగిల్చే విధంగా ఈ 5 సంవత్సరాలు జర్నీ ఉంటుందని కార్యకర్తలందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే శాసనమండలి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో మరి ఓట్లు నమోదు కార్యక్రమం కానీ సభ్యత్వ నమోదు కానీ మిగిలిన అన్ని కార్యక్రమాల మీద కూడా మాట్లాడటం జరిగింది. రసాయనాల రహిత ఆహారం తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. ఇంట్లో కూరగాయలు పండించడం వల్ల పర్యావరణ పరిరక్షణ, జీవరాశుల జీవనం మెరుగుపడుతోందని వివరించారు. టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, బ్యాక్యార్డ్ గార్డెన్ నిర్వాహకులు వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ సేంద్రియ ఎరువులు అందించి కూరగాయలు, పండ్లు, పూలు పండించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇన్వైట్ యువర్ కమిషనర్ కార్యక్రమ విజేతగా విజయవాడ భారతీ నగర్ 2వ రోడ్డుకు చెందిన ధవళేశ్వరపు నాగలక్ష్మి నిలిచారు. ఆమె ఇంటికి బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెళ్లి ఆమె నిర్వహిస్తున్న టెర్రస్ గార్డెన్ చూశారు. ఆమెకు 10,000 రూపాయల చెక్కును అందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రసాయనాల రహిత ఆహారం తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, బ్యాక్ యార్డ్ గార్డెన్ నిర్వాహకులకు వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ సేంద్రియ ఎరువు అందించి కూరగాయలు, పండ్లు, పూలు పండించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. నగరపాలక సంస్థ పాఠశాలలో వారానికి ఒకరోజు విద్యార్థులకు ఈ విధానం గురించి తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా తోటతో ఉష్ణోగ్రత 1 డిగ్రీ తగ్గవచ్చని, తోచిన సమయంలో గార్డెనింగ్ చేసుకుని ఆరోగ్యంతో ఉండవచ్చని అన్నారు. ఇంట్లో కూరగాయలు పండించడం వల్ల పర్యావరణ వ్యవస్థ, జీవరాశుల జీవనం మెరుగుపడుతుందని వివరించారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువు తయారు చేస్తున్న వన్ లైఫ్ వాలంటీర్లను కమిషనర్ అభినందించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ముఖ్య వైద్యాధికారి రత్నావళి, సహాయ వైద్యాధికారి బాబు శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చిరణ్ రాయ్, ఎస్టేట్ అధికారి టి శ్రీనివాస్ ఉన్నారు. రైల్వే పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ కోరారు. బుధవారం రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ దివాస్ వేడుకలు నిర్వహించారు. మెగా క్లీనినెస్ డ్రైవ్ లో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ తో పాటు పరిసరాలను రైల్వే సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, జాకంజిల్ పాఠశాల విద్యార్థులు, ఎన్జీఓలతో కలిసి శుభ్రం చేశారు. ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పిఈ ఎడ్విన్ సీనియర్, డిఈఎన్ ఎం కిషోర్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. Narendra Modi ji has used this Gandhi Jayanti and the principles of Gandhi Jayanti to start a cleanliness drive, Swachh Bharat Mission in India. It has been 10 years since this Swachh Bharat Mission has been started, and every year on Gandhi Jayanti we start a Swachhata Pakhwada. Before this Swachhata Pakhwada, recently on 1st October we have concluded Swachhata Hi Seva, and I congratulate all the volunteers, all the railway staff, their families who have participated in various activities like దసరా ఉత్సవాల్లో 10 రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అమ్మవారి భక్తులకు సైబర్ నేరాలపైన అవగాహన కలిగిస్తామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రకటించారు. ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సైబర్ నేరాలపైన అవగాహన కలిగించేలా సిపి సమక్షంలో ప్లకార్డులు చేతపట్టి చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. సైబర్ నేరస్తులను అమ్మవారికి అప్పగించే వినూత్న కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం చేపట్టారు. నేరాలకు పాల్పడే వ్యక్తిని పట్టుకుని దుర్గమ్మ ఆలయానికి మేళతాళాల మధ్య తీసుకువస్తూ దుర్గమ్మ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించు అంటూ వేడుకున్నారు. కర్రలపై నేరగాడిని పోలీసు తీసుకువస్తున్న తీరు అందరినీ ఆకర్షించింది. డప్పుల హోరులో ఎత్తైన కాళ్లపై నడుచుకుంటూ వస్తున్న పోలీసు వేషధారి ఐఎమ్ సైబర్ సిటిజన్ అంటూ ప్లకార్డు పట్టుకోవడం ఆకట్టుకుంది. ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సైబర్ నేరాలపై అవగాహన కలిగించేలా సిపి సమక్షంలో ప్లకార్డులు చేతబట్టి చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. వీరిని సిపి అభినందించారు.
తల్లిదండ్రులు లేని పేద విద్యార్థుల్ని ఆదుకునే ఉద్దేశంతో పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్ ఉచితంగా వారికి అవసరమైన బట్టలు, నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. పుచ్చలపల్లి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్వచ్ఛతా హీ సేవ చివరి రోజు కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతను కాపాడాలని, భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పేద విద్యార్థులకు ఆదుకునే ఉద్దేశంతో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వారి సంరక్షణకు అవసరమైన బట్టలు, నిత్యావసర సరుకులను 20 మందికి ఉచితంగా అందించారు. పల్నాడు జిల్లా సిరిగిపాడు గ్రామానికి చెందిన రామారావు, శ్రావణి అనే ప్రేమ జంట తమకి రక్షణ కల్పించాలని విజయవాడలోనూ మీడియాను ఆశ్రయించారు. గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, గత ఏడాది కాలం నుంచి మా కుటుంబ సభ్యులను పెళ్లికి అంగీకరించాలని అడుగుతున్నా అనుమతి ఇవ్వకపోవడంతో షిరిడి వెళ్లి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మా బంధువులు మాపై పల్నాడు, గురజాల, పటమటలో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా జంటకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 15న పటమట పోలీస్ స్టేషన్లో కేసు అయిపోయింది. కేసు అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం అయిపోయి మేము కేసు అంతా అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా వెనకాలే 10 మంది రౌడీలు పెట్టి వెతికిచ్చారు. మేము ఎలాగో కట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము. ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత రోజు మేము వేరే చోటుకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 19న మళ్ళీ మేము వేరే ఊరు నుంచి మిస్ అయినట్టు గురజాల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టి మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీరు వాళ్ళని తీసుకొని వస్తారా లేదా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మా ఇద్దరు పక్క పక్కనే ఇల్లులు, ఒక బజార్నే ఉంటాము. అయితే 3 ఇయర్స్కి లవ్ చేసుకుంటున్నాం. 1 ఇయర్ నుంచి అమ్మాయి ఇంట్లో ఒప్పియడానికి చూశారు. కానీ అమ్మాయిని టార్చర్ పెట్టి వేరే కులం తక్కువ వాళ్ళని అది అని అమ్మాయిని టార్చర్ పెట్టి కొంచెం కొట్టేవాళ్ళు సార్. తర్వాత మేము 10న ఇంట్లో నుంచి వచ్చేసింది సార్. సెప్టెంబర్ 10న మేము 11న షిరిడి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం సార్. అయితే వాళ్ళు 14న ఎల్దుర్తి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు సార్. అమ్మాయి మిస్ అయినట్టు కేసు పెట్టారు. మేము సెప్టెంబర్ 15న పడమట పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకున్నామని ఫొటోస్ అన్నీ సబ్మిట్ చేశారు. అయితే ఇద్దరు పేరెంట్స్ని పిలిపించారు సార్. మా పేరెంట్స్ మాకు సంబంధం లేదని సంతకం పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ సంబంధం లేకుండా సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు సార్. అంటే నెక్స్ట్ కేసు పెడదామనే థాట్తో వెళ్ళిపోయారు. సిఐ గారు మీరు బయటికి వెళ్ళి బతకండి, మీకు ఏం కాదని చెప్పేశారు. మళ్ళీ సెప్టెంబర్ 19న గురిజాల వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మిస్ అయినట్టు కేసు పెట్టారు సార్ సిఐ గారి దగ్గర. అతను ఏమో మా కుటుంబానికి మా బ్రదర్కి కాల్ చేసి మీరు ఇక్కడికి రావాలా, వాళ్ళు తీసుకొని రావాలని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు.